Hi Commandos, welcome to my YouTube channel MNDHU. My name is Raviteza, APSP Constable. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హవిల్దార్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆ హవిల్దార్ నోటిఫికేషన్కి హైట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇండియన్ ఆర్మీలో హవిల్దార్ ఎస్ఏసి సర్వేవర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్ అనే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే మార్చి 12వ తారీఖు, మార్చి 12ని స్టార్ట్ అయ్యింది. మార్చి 12వ తారీఖున మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఎంతవరకు ఉంది అంటే మనకి ఏప్రిల్ 10th వరకు ఉందండి. ఏప్రిల్ 10th వరకు ఉంది. ఏప్రిల్ 10th వరకు ఉంది. అయితే ఈ హవిల్దార్ నోటిఫికేషన్కి ఏజ్ ఎంత ఉండాలి అంటే 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అయితే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చాడు. ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే 1 అక్టోబర్ 2000 నుంచి 1 అక్టోబర్ 2005 మధ్యలో మాత్రమే పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే 1 అక్టోబర్ 2000 ముందు పుట్టిన వాళ్ళు అర్హులు కాదు. 1 అక్టోబర్ 2005 తర్వాత పుట్టిన వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు. ఇది జనరల్ క్యాండిడేట్స్ అంటే సివిల్ క్యాండిడేట్స్ మొత్తం అందరికీ, ఏ కేటగిరీ అయినా. అదే ఒకవేళ మనం ఆర్మీలో సర్వీస్ చేస్తూ అంటే సిపాయిగా మనం సర్వీస్ చేస్తూ ఉండి ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలంటే వాళ్ళకి 1 అక్టోబర్ 1997లో జన్మించాలి. అంటే దీనికి ముందు నాట్ ఎలిజిబుల్. 1 అక్టోబర్ 1997. అయితే ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అనేది ఏంటి ఉండాలి అంటే బిఏ కానీ బిఎస్సి కానీ మ్యాథమెటిక్స్, బిఏ ఆర్ బిఎస్సి మ్యాథమెటిక్స్, ఇంకా ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి. ఇంకా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది 50% అనేది ఖచ్చితంగా ఉండాలి. సో క్వాలిఫికేషన్ అంటే బిఏ కానీ బిఎస్సి కానీ మ్యాథమెటిక్స్, బిఏ బిఎస్సి మ్యాథమెటిక్స్తో పాటు ఇంటర్మీడియట్ అనేది 50% ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇంటర్ ఎంపీసీ చేసి తర్వాత బిఏ కానీ బిఎస్సిలో కూడా మ్యాథమెటిక్స్ అయ్యి ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. దీనితో పాటు అంటే ఇదైనా పర్లేదు, లేదు అంటే బిఈ కానీ బీటెక్ కానీ అంటే మెకానికల్ కానీ సివిల్ కానీ ఈసీఈ కానీ త్రిబుల్ కానీ సిఎస్సి కానీ ఏ గ్రూప్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్లే. బిఈ కానీ బీటెక్ కానీ ఏదైనా కూడా మీరు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 50% ఉండాలి. ఎంపీసీ గ్రూప్ అయ్యి ఉండాలి. ఎంపీసీ గ్రూప్ అయ్యి ఉండాలి. సో మరి ఈ నోటిఫికేషన్కి హైట్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 166 సెంటీమీటర్స్ అండి, 166 సెంటీమీటర్లు. చెస్ట్ ఎంత ఉండాలంటే నార్మల్గా 77 ఉండాలి. బ్రీతింగ్తో 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ ఉండాలి. వెయిట్ అనేది 50 kgs ఉండాలి. ఈ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ అనేది మనం అప్లై చేయాలంటే ఫీజు అనేది 250 రూపీస్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పేస్ ఏముంటుంది అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మ్యాథమెటిక్స్, పేపర్ 2లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అయితే 2 పేపర్లు కూడా ఇండివిజువల్గా 2 పేపర్లు కూడా నువ్వు క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్లు అంటే 50 క్వశ్చన్లు, పేపర్ 2లో కూడా 50 క్వశ్చన్లే. పేపర్ 1 అనేది 100 మార్కులు, పేపర్ 2 కూడా 100 మార్కులే. అంటే 2 పేపర్లకి నీకు 2 గంటల టైం, అంటే ఈచ్ పేపర్కి 1 అవర్ టైం. అంటే ఇక్కడ 50 క్వశ్చన్లు 100 మార్కులు, 50 క్వశ్చన్లు 100 మార్కులు అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు అండి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అయితే ఇక్కడ మనకి 2 పేపర్లు కూడా బోత్ పేపర్స్ క్వాలిఫై కంపల్సరీ. అంటే నీకు ఒక పేపర్లో నీకు 100కి 90 వచ్చి 2 పేపర్లో 100కి 20 వస్తే అవ్వదు. 2 పేపర్లు కూడా క్వాలిఫై అవ్వాలి. మినిమం క్వాలిఫై 40%, ఈచ్ పేపర్ 40%. మినిమం క్వాలిఫై. ఎప్పుడైతే ఈ పేపర్ 1 పేపర్ 2 ఎప్పుడైతే నువ్వు మినిమం క్వాలిఫై 40% వచ్చిందో నీ మెయిల్కి వస్తుంది మెసేజ్. సో పిఎఫ్టీ ఎప్పుడు ఉంది అనేది నీకు ఇంటిమేట్ చేస్తారు వాళ్ళే. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏముంటుందంటే 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్లు అనేది
6 నిమిషాల 15 సెకండ్లో నువ్వు కంప్లీట్ చేయాలి. జస్ట్ క్వాలిఫై, గ్రౌండ్ అనేది ఓన్లీ క్వాలిఫై, మెరిట్ లేదు. నువ్వు 1600 నువ్వు 5 నిమిషాల 30 సెకండ్లకి వేసినా, 4 నిమిషాల 50 సెకండ్లకి వేసినా, ఎంత వేసినా అనవసరం. ఓన్లీ క్వాలిఫై మాత్రమే, ఓన్లీ క్వాలిఫై మాత్రమే. దెన్ నెక్స్ట్ పులప్స్ అనేవి మినిమం 6 తీయాలి. దెన్ నెక్స్ట్ జిగ్జాగ్ 9 feet డిచ్ అనేది జస్ట్ క్వాలిఫై చాలు. అంటే ఏదైనా క్వాలిఫై చాలు. అయితే ఎప్పుడైతే నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి అడాప్టబిలిటీ టెస్ట్ అంటే, ఒక్కసారిగా నువ్వు ఆర్మీలో భర్తీ అయిన తర్వాత వేరే చోట్ల దగ్గర నువ్వు ఉద్యోగాలు చేస్తావు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. నువ్వు ప్రతి దగ్గర కూడా చేయగలుగుతాడు అనేది నిరూపించుకోవాలి అంటే అక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది చేస్తారు అనమాట. అంటే ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా మనం ఉండాలి. సో ప్రతిది కూడా మనం ఉండగలుగుతాము అనేది అక్కడ ఒక టెస్ట్ అనేది పెడతారు. సో ఆ టెస్ట్ కూడా నువ్వు అయిపోయిన తర్వాత నీకు మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2లో నీకు 40% వచ్చింది, నీకు ఈవెంట్స్కి పిలిచారు, ఈవెంట్స్ అయిపోయింది, అడాప్టబిలిటీ టెస్ట్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి మెరిట్ లిస్ట్లో కొన్ని మందికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఇక్కడ మనకి లాస్ట్ మెరిట్ లిస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ 40% తీసుకోడు, 60% అంటే ఇంకా ఎక్కువ ఎవరికి వచ్చిందో ఆ ఉన్న పోస్టులు బట్టి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, మీరు ఎగ్జామ్ అనేది మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోతుందో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 19 weeks బేసిక్ ట్రైనింగ్ ఉంటుందండి. 19 weeks బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ? రూర్కీ అంటే ఎక్కడ? మనకి ఉత్తరాఖండ్లో మనకి 19 weeks అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఇది నోటిఫికేషన్. అయితే నాకు తెలిసి చాలా మంచి అవకాశం ఈ నోటిఫికేషన్. ఎందుకంటే ఓన్లీ BA BSc మ్యాథమెటిక్స్, BE బీటెక్ వాళ్ళకి అందులోని ఇంటర్మీడియట్ MPC ఖచ్చితంగా అవ్వాలి అంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ MPC అవ్వాలి, BA BSc అవ్వాలి, ఇంకా BE బీటెక్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. సో ఇవి కాబట్టి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్తో సంబంధం లేదు. ఈవెంట్స్ అనేది అంత కష్టం కాదు. 1600 minutes 6 నిమిషాలు 15 సెకండ్లే, జస్ట్ క్వాలిఫై. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మనకి జూన్లో ఎగ్జామ్ ఉంటుందండి. జూన్లో మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేసిన తర్వాత మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ పేపర్ 1 మ్యాథమెటిక్స్, పేపర్ 2 ఫిజిక్స్ కెమిస్ట్రీ, అందులోని చాలా కష్టం కాబట్టి ఈ సబ్జెక్టు. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మీరు కనుక ఈ నోటిఫికేషన్కి మంచిగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఎంత మంచి జాబ్ అంటే, ఇప్పుడు యాక్చువల్గా మన ఒక్క ఆర్మీకి భర్తీ అవుతారు మామూలుగా, అగ్నివీర్ కానీ లేదా నార్మల్ ఆర్మీస్ భర్తీ అవుతారా, వాళ్ళు ఫస్ట్ మనం ఏంటి అవుతారు, వాళ్ళు సిపాయి అంటే జనరల్. సిపాయి తర్వాత మనకి ఏంటి ర్యాంక్? ల్యాన్స్ నాయక్ తర్వాత నాయక్ తర్వాత హవిల్దార్. అంటే నువ్వు డైరెక్ట్గా 3 ర్యాంకులు పైకి వెళ్ళిపోతున్నావు. అంటే ఒక సిపాయిగా భర్తీ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ల్యాన్స్ నాయక్ వస్తుంది. ల్యాన్స్ నాయక్ తర్వాత నాయక్ తర్వాత హవిల్దార్. అంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇయర్స్ పడుతుంది. అలాంటిది నీకు చిటికలో, అంటే ఒక్క నోటిఫికేషన్లో నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే డైరెక్ట్గా నువ్వు హవిల్దార్ అవుతావు. ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి అవకాశం. మీరైతే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అసలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా కష్టమైన సబ్జెక్టులు. అందులోని ఇంటర్ MPC 50% కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హైట్ కూడా 170 కూడా కాదు, 166 centimeters. చాలా మంది 169, 168 ఉండి 170 centimeters కన్నా తక్కువ చాలా మంది హైట్లో పోతారు. హైట్ కూడా మీకు 166. సో చాలా మంచి ఆపర్చునిటీ. లేట్ చేయకండి, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేయండి. ఈ వీడియో అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి. BE బీటెక్లు, BA BSc అయిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్. 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నా కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.